వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. నైట్ ఎపిసోడ్ చూస్తే అసలు రాము రాథోడ్ ఎందుకు వచ్చిండ్రా బాబు అనిపించింది నాకైతే. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకన్నానంటే ఆ మాట, అసలు గేమ్ ఆడటానికి వచ్చి ఏందో నాకైతే ఆయనకి వల్లగా గేమ్ ఆడలేక డిఫెండ్ చేసుకోలేక నుంచోండు. దాన్ని అందరూ పెద్ద ఇదైపోయి ఎమోషన్ క్రియేట్ చేసి తనను గెలిపించారు తప్ప తను పెద్ద కన్నింగ్ ఫెలో అని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు రాము రాథోడ్కి అయితే రాత్రి గెలిపించారని నాకు ప్యూర్గా అర్థమైంది. అండ్ సుమన్ శెట్టి గారు అసలు సూపర్ గేమ్ ప్లే అండి. తను షర్ట్ని ఇట్లా కొట్టాడు, దానికి మన ప్రియా గురించి తెలియదు ఏమన్నా ఇంకంతే. ఆమె ప్రియా టీ షర్ట్ని ఎట్టు కొడితే పాపం సుమన్ శెట్టి గారిని అయితే గేమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేసారు. నాకు అక్కడ అన్యాయం అనిపించింది. నోరు బారేసుకున్నారండి. వాళ్ళైతే ఫిజికల్ గా కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. సుమన్ శెట్టి అన్న తన టీ షర్ట్ ని అన్న దానికి అవుట్ చేశారు. నాకు ఎక్కడో బాధ అనిపించింది. అవసరాల కోసం దిగజారిపోతున్న రీతు ఎంత దిగజారిపోతుందంటే, ఫ్రెండ్స్ అని ఇమానుయేల్ ని తనుజాని మోసం చేసుకుంటా, ఇమానుయేల్ కి సపోర్ట్ చేయకుండా తన అవసరాల కోసం నేను ఎవరినైనా నెట్టేస్తాను పక్కకు అన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ట్రూ ఫ్రెండ్షిప్ హౌస్ లో జెన్యూన్ గా ఉండేది ఎవరంటే తనుజా గౌడ గారు. తను ఎంత ఏడ్చిందండి రాము రాథోడ్ని. అన్నయ్య అనుకుంటా, అసలు ఏంటి నువ్వు ఇంత మోసం చేసావు? మోసమే తను చేసింది. గేమ్కి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి. ఏంటి నుంచోని సానుభూతి కావాలా నీకు? సానుభూతి కావాలంటే హౌస్ లో ఎందుకు ఉండడం నాకు అర్థం కావట్లా. దొంగ ఏడుపులండి నా రీతు గారు. ఎంత దొంగ ఏడుపులు అంటే, చేసేదన్ని దొంగ పనులు, అన్యాయాలు, ఏడుపులు మాత్రం దొంగ ఏడుపులు. ఎందుకంటే పబ్లిక్ చూస్తారుగా, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో దొంగ ఏడుపులు. ఏమైపోగానే ఎంజాయ్, తెలుసు దానికి నేను చేసిన తప్పని. అసలు ఎంజాయ్ చేస్తున్న హౌస్ లో ఇమానుయేల్ గారండి. అసలుకి పాపం అనిపించింది నాకైతే. ఎన్నిసార్లు వెన్నుపోటు పడుతారు సంచాలకులు, వాళ్ళకి బిహేవ్ చేయడం రావట్లే. అసలు బిహేవ్ చేయడమే రాట్లా. వెన్నుపోటు పడిచారండి పాపం ఇమానుయేల్ గారిని అయితే. తను జెన్యున్ గా గేమ్ ఆడినా తనకి ఎవరు గ్రూప్ సపోర్ట్ అడగల. అసలు చౌదరి అంది రాము రాథోడ్ని మన ఇద్దరం ఉందో ఇమానుయేల్ తప్పిద్దామని. కానీ అలాంటి కన్నింగ్ మాటలైతే మన ఇమానుయేల్ గారు ఎక్కడ వాళ్ళ. కానీ తను ఎంత ఏడ్చాడు అంటే, తను కూడా గేమ్ నుంచి అవుట్ అయితే చేశారండి. లాస్ట్ లో టాప్ 2 ఉన్నప్పుడు గేమ్ లో అందరూ కంబైండ్ అయ్యాక సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ అయితే వీళ్ళకి అవుట్ అయిన వాళ్ళకి చెప్పారు. ఎవరెవరిని ఎవరిని సెలెక్ట్ చేస్తారని. రీతు చౌదరి అన్నది, నేనైతే గేమ్ పరంగా తను ఫ్రెండ్షిప్ ఇవన్నీ కాదు, నేను గేమ్ పరంగా చూస్తాను, పర్ఫార్మ్ ఇస్తే నేను వాళ్ళకై సపోర్ట్ చేస్తానంది. అంటప్పుడు రాము రాథోడ్ కంటే ఇమానుయేలే బాగా ఆడాడుగా గేమ్. మరి ఎందుకు సపోర్ట్ చేయాలి తనకి? అక్కడ ఎందుకో ఫేక్ ఫ్రెండ్షిప్ కి డెఫినేషన్ లాగా మన రీతు చౌదరి అయితే నిలబడి. రాము రాథోడ్ ఏం మాట్లాడలేదు కదా. రాము రాథోడ్ ఏం మాట్లాడిపోయినా ఇమానుయేల్ అంత మాట్లాడినా సరే తనకి సపోర్ట్ చేయకుండా రాము రాథోడ్ సపోర్ట్ చేస్తున్నట్టు ఏంటి అర్థం? ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అసలుకి ఏంద్రా బాబు అనిపించింది నాకైతే. జెన్యూన్ గేమ్ అనేది ఇమానుయేల్, మరి రాము రాథోడ్కి ఎలా ఇస్తారు మరి? చెప్పండి, మీరే చెప్పండి. మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్క కామెంట్ నాకు తెలియజేయండి.